నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఆ జిల్లాలోని పలాస నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరమే. ఇక ఈ జిల్లాలో ప్రస్తుతం సవాళ్లు, విమర్శలు, వార్నింగ్లతో రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే మంత్రి సిదిరి అప్పలరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య పీక్ వార్గా మారిపోయింది. 2019 ఎన్నికల్లో వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా వీరిరువురి మధ్య గట్టి పోటీ ఉంది. ఇరువురు సై అంటే సై అంటూ ముందుకు కదులుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో పలాస ఒకటి. ఈ నియోజకవర్గం తెల్ల బంగారంగా పిలువబడే జీడిపప్పు పంటకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో వైద్య వృత్తి నుండి రాజకీయాల్లోకొచ్చిన సిదిరి అప్పలరాజు విజయం సాధించి 5 ఏళ్లు మంత్రిగా పనిచేసి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక గౌతు కుటుంబానికి కేరాఫ్ అడ్రస్గా మారిన పలాసలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలాసగా పిలువబడే ఈ నియోజకవర్గం 1952లో సోంపేట నియోజకవర్గం పేరుతో ఏర్పాటయ్యింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గం నుండి గౌతు లచ్చన్న 7 పర్యాయాలు పోటీ చేయగా 6 సార్లు విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున మజ్జి నారాయణరావు గౌతు లచ్చన్నపై విజయం సాధించి రికార్డు సృష్టించారు. టీడీపీ ఆవిర్భావంతో 1985 నుండి ఇక్కడ నుండి గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ విజయం సాధిస్తూ వచ్చారు. పంతొమ్మిది 1989లో మాత్రం అప్పటి రాజకీయ పరిణామాల మూలంగా శివాజీ ఇండిపెండెంట్గా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీలో చేరి అప్పటి నుండి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గౌతు శివాజీ సోంపేట నుండి పలాస మారగా ఆ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జుత్తు జగన్ నాయకులు శివాజీపై విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తిరిగి శివాజీ వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2019 ఎన్నికలకు శివాజీ రాజకీయ వారసురాలిగా తన కుమార్తె శిరీషను పోటీలో దింపారు. ఆ ఎన్నికల్లో శిరీషపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సిదిరి అప్పలరాజు విజయం సాధించారు. ప్రస్తుతం అప్పలరాజు మంత్రిగా కొనసాగుతున్నారు. పలాస నియోజకవర్గంలో పలాస మున్సిపాలిటీతో పాటు పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాలు కలవు. పూర్తిగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం చేసుకుని ఇక్కడి ప్రజలు జీవిస్తుంటారు. ఈ ప్రాంతం జీడి, కొబ్బరి, మామిడి పంటలకు పెట్టింది పేరు. వరి పంటను కూడా పండిస్తారు. పూర్తిగా వర్షాధారంపైనే ఇక్కడి రైతులు వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో 2,17,815 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,06,465 మంది పురుషులు, 1,11,329 మంది స్త్రీలు కాగా 21 మంది ట్రాన్స్జెండర్లు కలదు. పూర్తిగా వర్షాధారంపై తమ భూములను సాగు చేస్తున్న రైతాంగానికి సాగునీరు అందించేందుకు దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి టెక్కలి వద్ద అప్షోర్ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కొద్ది నెలలకు పనులు ప్రారంభించినా అది పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు అందలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు శివాజీ చివరి ఏడాది పోరాడి నిధులు కేటాయించి టెండర్లు పిలిచినా ప్రభుత్వం మారడంతో వాటిని రద్దు చేశారు.
మంత్రిగా అప్పలరాజు 5 ఏళ్లు మంత్రిగా కొనసాగినా సాగునీరు అందజేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపణలు వస్తున్నాయి. దీనితో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జీడి పంటకు, పప్పుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా మంత్రి వైఫల్యం చెందారని విమర్శలొస్తున్నాయి. అలాగే మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, త్రాగునీరు అందించడంలో కూడా మంత్రి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు ఎప్పుడూ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్తో పాటు గౌతు కుటుంబాన్ని సైతం చెడుగుడు ఆడుకుంటారు. ఇటీవల తన నిర్ణయాల వల్ల పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు అప్పలరాజుని వదిలి వేరే కుంపటి పెట్టుకున్నారు. 4వ విడత ఎన్నికల నామినేషన్ల గడువు మరో వారం రోజులే గడువు ఉండగా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం స్పీడెక్కించారు. గ్రామాల్లో కార్యకర్తలతో డాన్సులు, స్టెప్పులు వేస్తూ ప్రచారాన్ని స్పీడ్ పెంచాడు సీదిరి అప్పలరాజు. అదే స్పీడ్తో ప్రతిపక్ష పార్టీ వారు తనకు పోటీయే కాదని తన విజయం ఖాయమంటున్నారు. సో నియోజకవర్గంలో ఆల్రెడీ మీరు తిరుగుతున్నారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఈసారి రెండవసారి పలాస నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాము. ఎందుచేతంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చేయగలిగాం. అలాగనే సంక్షేమ పథకాల సంగతి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రజలకు విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. అందుకనే ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టే రోజు అతి దగ్గరలోనే ఉందని మీకు అందరికీ మనం చేస్తాం. వైసీపీ అభ్యర్థి అప్పలరాజుపై గౌతు శిరీష మరోమారు పోటీ చేస్తున్నారు. మంత్రి వ్యతిరేక వర్గాన్ని కూడా గట్టిగా తమ వైపు తిప్పుకున్నారు. ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడిని వెంటపెట్టుకుని నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. వారిని ఉత్తేజపరిచేందుకు డాన్సులు చేస్తూ స్టెప్స్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఎందులోనూ తగ్గగా ధీటుగా మంత్రిని ఎదుర్కొని గౌతు వారి సత్తా చూపించేందుకు తహతహలాడుతున్నారు. మీ యొక్క విజయ అవకాశాలు ఇలా ఉన్నాయి? బాగున్నాయండి. పలాసలో 5 సంవత్సరాలుగా జరుగుతున్న దౌర్జన్యకాండ, అలాగే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వరుసగా ఎటువంటి హామీలు కూడా అమలు చేయకుండా హామీలతో మోసాలతో ముందుకు వెళ్తున్న దీనికి ముఖ్యంగా ఇక్కడున్న మంత్రి అప్పలరాజు గారు అభివృద్ధి అనేది మాటల్లో సోషల్ మీడియాలో చెప్తే రియల్గా ఇక్కడ కనిపించడానికి ఒక హాస్పిటల్ కట్టి వదిలేసి అందులో ఎటువంటి నెఫ్రాలజిస్టులు కూడా లేకుండా ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి అంటే ఏకైక అభివృద్ధిగా చూపిస్తున్నారు. ఆయన తాలూకా ప్రతి వైఫల్యాల్ని రేపుదే నాకు విజయ అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకెళ్తున్నానండి. 5 సంవత్సరాలుగా తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన పలాసలో ఈరోజు కొండలు, గుట్టలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు మరియు ఎలుగుబంటి దాడులు, ఎక్కడ కూడా ప్రతిపక్షాలని నోరెత్తనీయకుండా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అర్ధరాత్రులు వాళ్ళ ఇళ్ల మీద కూలగొట్టడాలు, ఒక కక్షాపూరిత స్వభావంతో ముందుకెళ్తున్నాడే తప్పితే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాక పలాసలో ఉన్న ప్రతి ఒక్కరూ నా కాన్స్టిట్యున్సీ ప్రజలే వాళ్ళకి అభివృద్ధిని నేను చేసి చూపించాలనేది పక్కన పెట్టి ఈరోజు అభివృద్ధి అంటే ఆయన అభివృద్ధి అనుకున్న అప్పలరాజు గారు చేసే ప్రతి ఒక్క ఫెయిల్యూర్ పని, ఆయన చేసిన పని ఈరోజు నాకు ప్రజల మధ్యలోకి ముందుకు వెళ్ళే విధంగా ఉందండి. మౌలిక సదుపాయాలు కూడా 5 సంవత్సరాలుగా కొరతలో ఉన్నాయి. ఈరోజు ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాను. పలాస ప్రజల్లో వలసలను ఆపడానికి ముఖ్యంగా అత్యంత భయంకరంగా తయారైన పారిశుద్ధ్యం, రోడ్లు లేవు, మంచినీరు 10 రోజులు కూడా ఒకసారి అందించలేని పరిస్థితిలో ఈ మౌలిక వసతులతో పాటు ఈ 5 సంవత్సరాలుగా ఎక్కడికక్కడ ఆగిపోయిన అభివృద్ధి పనులు, రోడ్లని వచ్చే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో సాధిస్తాననే నమ్మకంతో ఆ నమ్మకాన్ని ప్రజల్ని కలిగిస్తూ ముందుకెళ్తున్నానండి. ఎండలు మండిపోతున్నాయి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా వేడి రాజుకుంటోంది. ఎవరికి వారు విజయ ధీమాతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఒకరికి మరొకరు తీసిపోకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు పదునైన విమర్శలు చేస్తుంటే జగన్ మంత్రి అప్పలరాజులపై అదే స్పీడ్తో టీడీపీ అభ్యర్థి శిరీష ఎదురుదాడి చేస్తున్నారు. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారు?
గెలుపు ఎవరిని వరుస్తుంది? ప్రజల తీర్పు ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.